ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ జవాన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 500 కోట్లని తెలుస్తోంది. ఆర్ట్లీ మేకింగ్ లో కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ చేసిన ఈ ప్రయోగాన్ని యష్ రాజ్ టీం డిస్ట్రిబ్యూట్ చేస్తోందట. ఇక అన్ని భాషల్లో డిస్ట్రిబ్యూషన్ కోసం 500 కోట్లతో థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుందట యష్ రాజ్ టీం. ఇక జవాన్ మూవీలో రెండో గెస్ట్ గా మారుతోంది ఖైరా అద్వానీ. ఆల్రెడీ దీపిక ఇందులో గెస్ట్ రోల్ వేసింది. ఇప్పుడు ఖైరా అద్వానీ ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనుందట. వచ్చే వారం ఆ పాటని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. హాలీవుడ్ లో రైటర్స్ తో పాటు నటులు కూడా సమ్మె చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా మంది రైటర్స్ ఫ్యూచర్ డైలమాలో ఉందని, ఆ విషయంలో కొన్ని షరతులు పాటించాలని సమ్మె చేస్తున్న రైటర్స్ తో నిర్మాణ సంస్థల చర్చలు ఫెయిల్ అయ్యాయి. దీంతో రంగంలోకి నటులు కూడా దిగి రైటర్స్ సమ్మెకు తోడవటం వైల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. ఆనంద్ దేవరకొండ కొత్త ప్రయోగం బేబీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. పెద్ద హీరోస్ సినిమా స్థాయిలో క్యూరియాసిటీ పెరగడంతో ఓపెనింగ్స్ పెరిగాయంటున్నారు. ఇక ఫైనల్ టాక్ కూడా పాజిటివ్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహద్ ఫాజిల్, వడివేలు కలిసి చేసిన ప్రయోగం నాయకుడు. ఇక మారి సెల్వరాజ్ చేసిన ఈ కొత్త ప్రయోగానికి కూడా పాజిటివ్ టాక్ వస్తోంది. తెలుగు సినిమా స్థాయిలో ఇక్కడ జనాల్లో దూసుకు వెళ్తోంది ఈ సినిమా. హాలీవుడ్ మూవీ మిషన్ ఇంపాసిబుల్ మొన్న రిలీజ్ అయింది. మొదటి రోజు 13 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా 2 రోజుల్లో 35 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది. మొత్తానికి టాక్ వీక్ అయిన వసూళ్ల జోరు మాత్రం కంటిన్యూ అవుతోంది. మిషన్ ఇంపాసిబుల్ 7 మొత్తం 13 కోట్లకి పైగా గ్రాస్ ని ఇండియా వైడ్ గా రాబట్టినట్టు తెలుస్తోంది. దీంతో అయితే ఇదే ఏడాదికి ఇప్పటి వరకు హైయెస్ట్ ఓపెనింగ్ అని టాక్. ఇక టాక్ కూడా ఎలాగో బాగుంది కాబట్టి సినిమా మరింత స్థాయిలో రాణించొచ్చు. మైలేడీ సమంత తను చేస్తున్న సీటాడెల్ సిరీస్ ని పూర్తి చేసింది. ఖుషీలో కూడా సమంత తాలూకు సీన్లు పూర్తయ్యేట. దీంతో ఇక తను 1 year బ్రేక్ తీసుకోవడానికి సర్వం సిద్ధమని క్లారిటీ ఇస్తోంది సమంత.